న్యూస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దేశంలో ఏదైనా ల్యాండ్ మీద కానీ ప్రాపర్టీ మీద కానీ లిటిగేషన్ వస్తే మనం కోర్టుకు వెళ్తాం. కానీ 2013లో కాంగ్రెస్ పార్టీ చట్టం తెచ్చింది. ఆ చట్టంలో ఏముందంటే ఈ బొబ్బోకి సంబంధించినటువంటి ఏదైనా భూమి మీద డిస్ప్యూట్ వస్తే ఎక్కడ వెళ్ళడానికి వీల్లేదు, ఆ యొక్క బొబ్బోడు వాళ్ళే నిర్ణయిస్తారు. ఎందుకంటే ఆ అధికారం వాళ్ళే చేతుల్లో పెట్టుకుంటే, ఆ అధికారం నాయకుల చేతుల్లో పెట్టుకుంటే, ఆ జ్యుడిషియల్ పవర్ వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటే మధ్య దళారీకి సంబంధించినటువంటి బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి బెదిరించవచ్చు, డబ్బులు వసూలు చేయవచ్చు, ఏ ప్రాపర్టీ అయినా నాదని చెప్పొచ్చు, వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు, వందల వేల కోట్ల రూపాయలు ఈ యొక్క వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి నాయకుల చేతిలో జేబుల్లోకి లాగొచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2013లో ఈ చట్టాన్ని మార్చింది. అందుకే ఈరోజు ఈ రకమైనటువంటి ద్వంద్వ విధానాలు, ఈ రకమైనటువంటి ముస్లిం పేద ప్రజలను మోసం చేసేటువంటి అనేక అంశాలను కూడా ఈరోజు సవరించి ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. అందుకే ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ ఆఫీస్ కావచ్చు, గాంధీ భవన్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఆర్డర్తో ఏ రకమైన డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఏ రకమైనటువంటి ఆధారాలు అవసరం లేదు, ఏ రకమైనటువంటి పత్రాలు అవసరం లేదు. ఈ భూమి మరి ఇది వక్ఫ్ బోర్డుది అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క భూమికి సంబంధించినటువంటి వందల వేల సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా న్యాయస్థానానికి వెళ్ళడానికి వీలేదు. వక్ఫ్ బోర్డు చుట్టూ తిరగాలి, వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి పెద్దల చుట్టూ తిరగాలి, వాళ్లకు డబ్బులు ఇవ్వాలి తప్ప న్యాయస్థానానికి వెళ్ళడానికి వీలు లేకుండా ఈరోజు 2013లో చట్టం మార్చారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఇది ఒక తెలంగాణనే కాదు, ఒక హైదరాబాదే కాదు, దేశమంతా కూడా మరి ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశమంతా కూడా వక్ఫ్ బోర్డు అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ఆలోచన చేస్తా ఉన్నాం. అందుకే ఈరోజు మనం జిల్లా కలెక్టర్కు అధికారం ఇస్తున్నాం, కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీలో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ పెద్దలు చెప్తారు. ఈ కమిటీలో కూడా కొంతమంది ముస్లిం నాయకులతో పాటు ముస్లిం మహిళలు కూడా ఉండాలని నిర్ణయం తీసుకోవడం, వాళ్ళతో పాటు కొంతమంది అబ్జర్వర్స్గా నాన్ ముస్లిమ్స్ కూడా పెట్టాలనుకున్నాం. వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇదంతా కూడా లాగేసుకుంటారు భూములు. ఎవరు లాక్కుంటారు? ఇంతవరకు ఆడిట్ లేదు, ఇంతవరకు ఈ వక్ఫ్ బోర్డు మీద ఏ రకమైనటువంటి ఆదాయం వస్తుందో ఎవరు లెక్క చెప్పరు, ఏ నాయకుడు లెక్క చెప్పరు, ఏ కూబోర్డు చెప్పదు, ఏ ప్రభుత్వం అడగదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్పింది, నయా పైసా కూడా వక్ఫ్ బోర్డు వస్తున్నటువంటి ఆదాయం అంతా కూడా ప్రతి సంవత్సరము ఈ దేశ ప్రజల ముందు పెట్టాలి, వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా పేద ప్రజలకు పంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతవరకు లెక్కలేదు. ఇప్పుడు భూములు ఎన్నున్నాయో వక్ఫ్ బోర్డులు లెక్క ఉండదు. ఆ వక్ఫ్ బోర్డు సంబంధించిన నాయకులు ఇళ్లలో ఉంటే డాక్యుమెంట్స్, వక్ఫ్ బోర్డులో లెక్క ఉండే ఎన్ని ఎకరాలు ఉందో వక్ఫ్ బోర్డు దగ్గర డాటా ఉండదు. ఈరోజు కాగితాలు అడితే చెప్పరు, ఎంత భూమి ఉందంటే చెప్పరు. ఈరోజు లెక్క వచ్చినటువంటి భూమి కంటే 3 ఇంతలు 4 ఇంతల భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వక్ఫ్ బోర్డుకు నేతృత్వం వహిస్తున్నటువంటి నాయకుల ఇళ్లలో ఉన్నాయి డాక్యుమెంట్స్. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం కోసం వాళ్ళ పేపర్లను కూడా పెట్టుకొని నోటీసులు ఇచ్చి ఆ డాక్యుమెంట్స్ ఇళ్లలో పెట్టుకుంటారు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం చేసింది, ప్రతి భూమి, ప్రతి గజము కానీ ప్రతి ఇంచు భూమికి సంబంధించినటువంటి లెక్కంతా కూడా నాయకుల ఇళ్లలో కాదు, కంప్యూటర్లో వక్ఫ్ బోర్డు ఆఫీసర్లో జిల్లా కలెక్టర్ దగ్గర ఉండాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయించామని మనం చేస్తాం. పేద ప్రజలు ఎవరైనా సరే, ఏ గ్రామంలో ఉన్నటువంటి ఒక ముస్లిం బిడ్డ అయినా సరే ఈరోజు కంప్యూటర్ ఓపెన్ చేసి మీ మండలంలో, మీ జిల్లాలో ఎంత వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఉందో చూసుకునేటువంటి విధంగా, అవగాహన కల్పించే విధంగా, అందరికీ తెలిసే విధంగా వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ అన్ని కూడా డిజిటలైజ్ చేస్తాం. అంతేకాదు ఆడిట్, సంవత్సరానికి ఒకసారి ఆడిట్ చేస్తాం. ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం సంబంధించినటువంటి వివిధ శాఖల మీద కాగ్ ఆడిట్ ఎట్లా ఉంటుందో దీని మీద కూడా రెగ్యులర్గా ఆడిట్ చేసి న్యాయ పైస దుర్వినియోగం కాకుండా చూసే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ ఆస్తులు ఏవైతున్నాయో జియో ట్యాగింగ్ చేస్తున్నాం.
ఆ ఆస్తులు ఎక్కడున్నాయి, ఎంత ఉంది, ఆ జియో ట్యాగింగ్ ద్వారా ఆ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే విధంగా వస్తున్నటువంటి న్యూ టెక్నాలజీని కూడా ఉపయోగించి ఈ భూములను పరిరక్షించాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయించిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు రోజు స్టేట్మెంట్ ఇస్తుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ వక్ఫ్ బోర్డు పైన గత 76-77 సంవత్సరాలుగా ఎంతమంది పేదలకు న్యాయం చేశారో ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ చర్చకు సిద్ధంగా ఉన్నారా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఈరోజు 163 కోట్ల రూపాయలు అయితే ఇందులో ఆదాయం చూపించారో మీరు ఈ సంవత్సరం లోపల భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయల ఆదాయం తీసుకొస్తామని చెప్పాను. ఖచ్చితంగా పేద ప్రజలకు మేలు చేస్తాం. మేము ఈరోజు ఎంతసేపు ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయాలు